నేనే ఏసీబీకి పట్టిస్తా అని అంటున్నాడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు. ఎన్నిసార్లు చెప్పినా మార్పు లేదు. సబ్ రిజిస్ట్రార్లపై మంత్రి పొంగులేటి ఫైర్. ఆస్తులపై హక్కుదారుల్లా వివరించొద్దు. కోర్టుల ఆదేశాలపై మీరు సొంతంగా నిర్ణయం తీసుకోవద్దు. 22A జాబితా భూముల ఆస్తులపై సమీక్షలో ఘాటుగా హెచ్చరికలు. సబ్ రిజిస్ట్రార్లు మారాలి, లేదంటే నేను అవినీతి నిరోధక శాఖ ఏసీబీకి పట్టిస్తా. ఇప్పటికే చాలాసార్లు చెప్పా, ప్రతిరోజు ఏదో ఒక మూలన ఏసీబీ దాడులు జరుగుతున్నాయి, అయినా మీరు మారట్లేదు. ఎన్నిసార్లు చెప్పినా మీలో మార్పు కనిపించడం లేదు అంటూ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సంసారులు ఎస్ఆర్ఓలు అయితే మొత్తమే ఏం తెలియదు. ఒక్కొక్క డాక్యుమెంట్కు 15,000 రూపాయల స్పెషల్ ఫీజు చెప్పి ఈ ప్రజల దగ్గర నుంచి అప్పనంగా మింగుతారు. ప్రతి ఒక్క సబ్ రిజిస్టర్ ఆఫీసులో ఇదే జరుగుతున్నది. పైసలు ఇవ్వకపోతే డాక్యుమెంట్ కాదు, దానికి వత్తాసుగా పలికేది డాక్యుమెంట్ రైటర్లు. వాళ్ళు ఈ ప్రజలకు మధ్యవర్తులై ఎస్ఆర్ఓలకు మధ్యవర్తులుగా ఉండి వాళ్లకు లంచాలను వీళ్ళు చేతికి అందిస్తున్నారు. ప్రతి ఒక్క సామాన్యుని దగ్గర రిజిస్ట్రేషన్ల పేరుతోటి వేలు దండుకుంటున్నారు. ఒక్కొక్క రిజిస్ట్రేషను స్పెషల్ ఫీజులు అని చెప్పి, ఆ ఫీజులు ఈ ఫీజులు అని చెప్పి 15,000 రూపాయలు అప్పనంగా తీసుకుంటున్నారు. దీన్ని ప్రశ్నిస్తే ఆ యొక్క డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ చేయడం లేదు, ఆ డాక్యుమెంట్ లేదు, ఈ డాక్యుమెంట్ లేదు అని చెప్పి దాన్ని ఫైల్ పక్కన పెట్టి పెత్తందారులుగా వ్యవహరిస్తున్నారు సబ్ రిజిస్ట్రార్లు. వీళ్ళకు బుద్ధి చెప్పాలి. లక్షలు దోస్తున్నారు. కేవలం తెలంగాణలో అత్యధికంగా దోపిడీ చేసే శాఖ ఏదైతే ఉందో స్టాంప్స్ అండ్ రెవెన్యూ శాఖ. గుర్తుపెట్టుకుని ప్రజలారా, దాంట్లో మామూలు దోపిడీ కాదు. ప్రభుత్వానికి పోయేది 20%, వీళ్ళు దోచేది 80%. ఏసీబీ రైలు జరుగుతున్నా వీళ్ళకు బుద్ధి రాదు. పేపర్ స్టేట్మెంట్ రాసినా వీళ్ళకు బుద్ధి రాదు. న్యూస్ ఛానళ్ళలో పబ్లిష్ చేసిన వీళ్ళకి బుద్ధి రాదు. సంపాదనకు ఎగబడి ప్రజల దగ్గర నుంచి కక్కుర్తి పందికొక్క కదా ముక్కం దొరికితే ఎంత ఆవేశంతో తింటుందో వీళ్ళు అట్లా ఆవేశంతో తింటున్నారు. నేను రేవంత్ అన్నకు నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఇప్పుడు ఈ ఛానల్ ద్వారా, అన్న నువ్వు ఎక్కడికి పోగు అప్పు కోసం. తెలంగాణలో ఉన్న సబ్ రిజిస్టర్ ఇళ్లలో మొత్తం సోదాలు చేయి, 1,000 కోట్ల రూపాయలు బయటపడకపోతే నేను ఇది ఉంది కదా ఈ ప్లాట్ఫామ్ వదిలేసి పక్క పోతాను. తెలంగాణలో ఉన్న సబ్ రిజిస్టార్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆస్తులు, బినామీలు మొత్తం వాళ్ళ అకౌంట్లు అన్ని చెక్ చేస్తే 1,000 కోట్లు బయటపడతాయి. తెలంగాణ రాష్ట్రంలో సంపద మొత్తం 80% మొత్తం సబ్ రిజిస్టార్ల దగ్గర ఉన్నది, వాళ్ళ దగ్గరే ఉన్నది. వాళ్ళను మొత్తం గుంజితే వాళ్ళంతా బయటపడుతుంది అక్రమ సొమ్మంతా. గుట్టలు బంగారాలు, ఆస్తులు, పైసలు ఎన్ని ఉంటాయో కూడా తెలియని పొజిషన్లు ఉన్నది. లెక్కకు దొరకని పైసలు ఎస్ఆర్ఓ దగ్గర ఉన్నాయి. ప్రతి ఒక్క ఎస్ఆర్ఓ ఆఫీసులో రైట్ చేయాలి. నేను ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద పెట్టి ఒక 11 రోజులల్లా తెలంగాణలో ఉన్న ఎస్ఆర్ఓ ఇళ్లలో మొత్తం సోదాలు నిర్వహించండి. ఒక్కొక్కరు బయటపడతాడు కదా. గుట్టలు పైసలతోటి, కేజీలకి ఎట్లా బంగారంతో, ఆస్తులు డాక్యుమెంట్లతో. తప్పకుండా జరుగుతుంది. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు కూడా ఏమంటున్నాడు, మారండి లేకపోతే నేనే ఏసీబీకి పట్టిస్తా. ఒక మంత్రి ఒక అధికారికి సీదా వార్నింగ్లు ఇస్తున్నాడు అంటే ఆ శాఖలో ఏం జరుగుతుందో మంత్రికి పోవట్లేదా? పలుమార్లు ఏసీబీ రాయిట్లు జరుగుతున్నా కూడా ఇలా తీరు మారతలే అని చెప్పి ఒక మంత్రి వార్నింగ్ ఇస్తున్నాడు అంటే ఆ శాఖ ఎంత అవినీతి చేస్తుందో చూడండి. కింది స్థాయి అధికారుల కానీ మొదలు పెడితే పై స్థాయి అధికారుల దాకా ఇన్ని లంచాలు తీసుకుంటున్నారు చూడండి. ఎంతమంది పేదోళ్ళ కళ్ళలో మట్టి కొడుతున్నారు, ఎంతమంది పేదోళ్ళ కడుపు కొడుతున్నారు. ఒక్క రిజిస్ట్రేషన్ చేసుకుంటే వేరే బ్యాంకుల లోన్ వస్తుందని చెప్పి బయట 3 రూపాయల వడ్డీ తెచ్చుకొని రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఈ ఎస్ఆర్ఓలు పేదోడు, ఉన్నోడు, లేనోడు అని ఎవ్వరిని చూసులేదు. వాళ్ళొక ఫిగర్ చెప్తే ఆ ఫిగరు తప్పకుండా వాళ్ళ చేతులకు రావాలి. అట్లా దోపిడీ చేస్తున్నారు. వీళ్ళు పుస్తకాలు అమ్ముకొని పైసలు పట్టుకొచ్చుకొని రిజిస్ట్రేషన్ చేసుకుంటే వాళ్ళు దర్జాగా ఏసీలలో కూర్చొని 1,000 కోట్లు సంపాదించుకుంటున్నారు. తప్పకుండా ఇది జరుగుతున్నది. ఈ మార్పు రావాలి. ఎస్ఆర్ఓ ఆఫీసులలో 11 రోజులు పైలట్ ప్రాజెక్ట్ కింద పెట్టుకొని వీళ్ళ ఇళ్ళల్లో ఆస్తులు, డబ్బులు, బంగారం మొత్తం వెలికి తీసి ప్రజల ముందట వీళ్ళను దోషులుగా నిలబెట్టాలి. లంచం తీసుకున్నోనికి 3 టర్ములు కుటుంబంలో జాబ్ రాకుండా జీవోలు ప్రతిపాదన పట్టుకొస్తే కానీ